హాయ్ హలో నమస్తే హాయ్ జఫాస్. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటా. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈ రోజున మన ఇంటర్వ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం జగన్ రెడ్డి గారు. నమస్తే 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 నమస్తే. నేను ఒక్కసారి చెప్పా ఇదే మరి ఎగస్ట్రా అంటే నువ్వు 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎగస్ట్రాలేనన్నా తగ్గించుకుంటే మంచిది. సరే సర్లేవయ్యా, ఇంటికి నన్ను ఎందుకు పిలిచినావు ముందు అది చెప్పు. అవతల పాస్పోర్ట్ ఆఫీస్కి పోయే పని ఉంది. ఇంకేం పాస్పోర్టు నా పాలకొల్లు. ఆ పాస్పోర్ట్ నీకు రద్దు చేశారట కదా నాన్న. నేను హ్యాపీగా లండన్ పోయి చక్కగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఈ చంద్రబాబు అన్ని అడ్డుకుంటూ ఉన్నాడు. అయినా నీకు సిగ్గు శరం చీము నెత్తురు మానం మర్యాద అసలు ఏమైనా ఉన్నాయా? ఒక పక్క ప్రజలు వరదలతో అల్లాడిపోతుంటే తిండి లేక ఇబ్బందులు పడుతుంటే నువ్వేంటి నాన్న లండన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? వరద బాధితుల దగ్గరకు 2 సార్లు పోయినా. కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు కట్టింది ఎవరు? నేనే కట్టిన. ఇవాళ విజయవాడ ఎంత ఘోరంగా ఉండేది అంటే ఆ వాళ్ళు కట్టకుండా ఉంటే తలుచుకునే భయం వేస్తా ఉంది. అదంతా నా పుణ్యమే అని చెప్తా ఉన్నా. పీకేవలే గడ్డి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అయ్యాంలో ఆల్మోస్ట్ అయిపోయిన రిటైనింగ్ వాళ్ళు నువ్వు వచ్చి ఓపెనింగ్ చేసి దానికి ఏదో బిల్డప్ ఇస్తే నీ ఖాతాలో వేసుకుంటే ఎట్టా నాన్న? ఇది న్యాయమేనా? ఎవరు ప్రారంభించారు అనేది కాదు, ఎవరు ఫినిష్ చేశారు అనేదే ముఖ్యం. ఎవరు ఓపెన్ చేశారు అనేదే ముఖ్యం. అబ్బాబా ఆపు నీ డప్పు. అది సరే కానీ అసలు బాబు గారు పని చేయట్లేదు, ఆయన సహాయ చర్యలు ఏమీ చేయట్లేదు, జనాల్ని వదిలేశారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావేంటి నాన్న? బయట జనాలు ఇదే అనుకుంటున్నారు. ఈ చంద్రబాబు మొత్తం ఈ చంద్రబాబుకి ఎలా మేనేజ్ చేయాలో ఈ చంద్రబాబుకి తెలియదు. ఈ చంద్రబాబుని 1కి 100 సార్లు ఒక మాట ఒక్కసారి చెప్పలేవా? నాకు ఇంతే వచ్చు, నేను రిపీట్ చెప్తా. ఈ చంద్రబాబు వరద నీటిని ఎలా 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 ఆపాలో ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. బుడమేరు నది గేట్లు మొత్తాన్ని వదిలేసినాడు. ఇదిగో జగన్ రెడ్డి, బుడమేరు నది కాదు నాన్న, దాన్ని వాగు అంటారు. వాగుకు గేట్లు ఉండవు, తెలుసుకో నాన్న. 80 సంవత్సరాలు క్రితం వచ్చిన వరద అంత ఘోరంగా వస్తే ఏ ప్రాంతమైనా మునిగిద్ది నాన్న. ముందు బుడమేరు నది కాదు, అది వాగు అని తెలుసుకో నాన్న. నాకు మొత్తం తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం తెలుసు. ఏంటి తెలిసేది నీకు నా పిలక? నీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. బాబా రాకేష్, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. ఏమనుకుంటా ఉన్నావు నన్ను? నేను ఎవరో తెలుసా? నీకు చాలా పేర్లు ఉన్నాయి నాన్న. జలగన్న, జగలక్కు, సైకోరెడ్డి, లెమన్ రెడ్డి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి నాన్న. నాకు అన్నీ తెలుసులే కానీ రాగాలు తీయకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అన్నట్లు వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీ బూతులు తిట్టే జఫా నాయకులు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళకు ప్రజల కష్టాలు కనపడటం లేదా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ప్రజల్లోకి పోదాము అని అంటే మా వాళ్ళను అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళను అరెస్టు చేయిస్తూ ఉన్నారు. నందిగం సురేష్ను, అప్పిరెడ్డిను అరెస్టు చేయించినారు. ఇంకా మా వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, వేర్వేరు రాష్ట్రాల్లో పారిపోయి బతుకుతా ఉన్నారు ఈవేళ. మరి మీ సన్నాసులు చేసిన పనులు అలాంటివి నాన్న? మా వాళ్ళని తింటా ఉన్నాం. మరి ఆ తెలుగుదేశం పార్టీలో కూడా కామాంధులు లేరా? వాళ్ళ పార్టీలో కూడా కామాంధులు ఉన్నారు కదా, మొన్ననే దొరికినారు కదా. తప్పు చేస్తే బాబు గారు ఎవరిని వదిలిపెట్టరు నాన్న. వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా సస్పెండ్ చేశారు. కానీ నువ్వు నీ పార్టీలో ఉన్న కామాంధుల్ని అడ్డంగా దొరికిపోతే ఒక్కడైనా సస్పెండ్ చేసావా? అంటే అది ఏమైందంటేనా, అది నీ దగ్గర సమాధానం ఉండదని నాకు తెలుసు నాన్న. కానీ బాబు గారి ఇల్లు మునిగిపోతే దాని మీద కామెంట్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని కాపాడేసిన ముఖ్యమంత్రి కృష్ణానదిలో ఇల్లు కట్టుకుంటే ఈయన ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారు? అందుకే పవన్ కళ్యాణ్ని ఒకటే కోరుతా ఉన్నా. ఆగు నాన్న. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు దత్తపుత్రుడు అని పిలిచేవాడివి, ఇప్పుడు ప్లేట్ మార్చావుగా. ప్లేటు లేదు, ప్రకాశం బ్యారేజ్ గేటు లేదు. గత నన్ను పూర్తిగా చెప్పని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటిని పూర్తిగా కూల్చివేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు ఉండకూడదు అని నేను పవన్ కళ్యాణ్ని కోరుతా ఉన్నా. కోటప్పకుండా కోరినంత వరకు చాలే కానీ అయినా జనం నిన్ను ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఎమ్మెల్యేగా కూర్చోబెడితే నువ్వు ఇంకా ఏ అండ చూసుకుని రెచ్చిపోతున్నావు? నేను ప్రజలకు మంచి చేసినాను, ప్రజలకు మేళ్లు చేసినాను. అబ్బాబా అమలాపురం, ఈ డప్పు కొట్టుకోవడం ఆపు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలు చేసి వరద బాధితులకు ఎంతో కొంత అండగా నిలబడు. చెప్పినంత వరకు చాలే కానీ ఇక బయలుదేరు. చూశారుగా, ఇది ఇవాళ మన ప్రోగ్రాం. మరి మరో టాపిక్తో, మరో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, మీ జఫా మాస్టర్.